కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివేకానంద భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నియోజకవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు. 3 సార్లు గెలిచినా ఆయన చేసిందేమీ లేదని, ప్రభుత్వ భూములను అమ్ముకున్నారని ఆరోపించారు. కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అన్ని పార్టీలు మారిన వివేకానంద దొంగచాటున గెలిచి దొంగ ఎమ్మెల్యే అంటూ శ్రీశైలం గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి నేను మరి గతంలో కూడా పేపర్లలో చాలాసార్లు వచ్చింది. మరి ఈరోజు ముఖ్యమంత్రిని తిట్టే స్థాయా? నూకుడు పనుల మీద అడక తింటోళ్ళు ఇలా ముఖ్యమంత్రిని తిట్టే స్థాయా ఒక్కసారి తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో సిటీల 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు. ప్రజా సౌలభ్యం కొరకు ఈ యొక్క మన సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, అదేవిధంగా హైదరాబాద్ కార్పొరేషన్, మరి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 4th సిటీ మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ యొక్క హైదరాబాద్లో ఏం చేసిరో చెప్పాలి. అదేవిధంగా మరి మైనంపల్లి గారు మొన్న ఏదైతే మాట్లాడిండో మరి కేటీఆర్ గారు పోయి మాట్లాడినాక వివేకానందకు మైనంపల్లి మీద మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మైనంపల్లి ఇంటికాడ కూర్చున్న 10 ఏళ్ళు పొద్దుగా లేస్తే ఆడికించే కార్యక్రమాలు చేతురు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ అవసరానికి ఒక్కోసారి మాట్లాడే విధంగా మరి ఏదైతే మాట్లాడుతున్నావో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పేసి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి మీద ఏవైనా అవాకులు చెవాకులు పేలితే బిడ్డ నీ కథ ఏందో నేను బస్తీలాలు తిరగనీయమని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.